पेरेंट्स जिनकी बच्ची 31 इयर्स ओल्ड की ऐसी खत्म हो जाती है, हाथ जोड़ती रही, माँ बाप हाथ जोड़ते रहे, हमें एक बार दिखाओ। शरीर में कोई कपड़ा नहीं था, पैर दोनों राइट एंगल में मिला गया। इस तरह दो पाँव को नहीं चीरा जा सकता है। डेमोक्रेटिक डॉक्टर्स फोरम, we will take this to the world and we will get rid of Mamata Banerjee. 9th August 2024 బెంగాల్లో జరిగిన ఈ సంఘటన is one of the most horrible incidents in humankind. In my opinion, ఈ కేసు నిర్భయ కేసు కంటే దారుణమైన కేసు. నిర్భయ కేసులో అదొక ప్రైవేట్ బస్, సెక్యూరిటీ లేదు, అండ్ ఇట్స్ ఎ హోల్ డిఫరెంట్ కేస్ సినారియో. మమతా దేబ్నాథ్ కేసు ఎందుకు సీరియస్ అంటే ఇట్స్ బేసికలీ ఏ గవర్నమెంట్ కాలేజ్. ఒక గవర్నమెంట్ కాలేజ్ సెమినార్ హాల్లో, అది కూడా సెక్యూరిటీ ఉండగా ఇలాంటి ఒక ఈవెంట్ జరగడం అనేది సంథింగ్ విచ్ ఇస్ వెరీ సీరియస్. సో కమింగ్ టు మమతా దేబ్నాథ్ గురించి మాట్లాడితే, మమతా దేబ్నాథ్ కమ్స్ ఫ్రమ్ ఏ నార్మల్ బ్యాక్గ్రౌండ్. సింపుల్ గా చెప్పాలంటే తను ఒక సెకండ్ ఇయర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ట్రైనీ డాక్టర్. కొలీగ్స్ తో పాటు డిన్నర్ చేసి సెమినార్ హాల్ కి వెళ్ళిన తను అంత ఘోరంగా రేప్ చేయబడ్డం ఈ సంథింగ్ విచ్ వీ షుడ్ ఫీల్ వెరీ అషేమ్డ్ ఆఫ్ గైస్. నన్ను చాలా బాదర్ చేసిన విషయం ఏంటంటే లిటరల్ గా 11:30 AM కి హర్ బాడీ వాస్ ఫౌండ్ సెమీ నేకెడ్. అది కూడా ఎలాంటి స్టేట్ లో తెలుసా? లిప్స్ నుంచి బ్లీడింగ్ వస్తూ, ఐస్ నుంచి బ్లీడింగ్ వస్తూ, ప్రైవేట్ పార్ట్స్ నుంచి బ్లీడింగ్ వస్తూ, తన కాళ్ళు రెండు 90 degrees లో స్ప్రెడ్ చేసి ఘోరమైన స్టేట్ లో అలా పడుంది. राइट एंगल में एक पाँव बेड के इस तरफ, एक पाँव बेड के इस तरफ मिला गया. जब तक पेल्विक गर्डल नहीं टूटता है, इस तरह दो पाँव को नहीं चीरा जा सकता है. ఇలాంటి కేసు విన్న తర్వాత వి గెట్ అప్సెట్ అన్నమాట. నిర్భయ కేసు క్రైమ్ పరంగా వర్స్ట్ కేసు అయినప్పటికీ దీనికంటే దిస్ కేస్ ఈజ్ రియలీ బాదరింగ్. ఎందుకంటే బౌండరీస్ లేకుండా అయిపోయింది. అంటే ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ ఒక గవర్నమెంట్ కాలేజ్ లో, సెక్యూరిటీ ఉన్న గవర్నమెంట్ కాలేజ్ లో ఇలాంటి ఒక ఇన్సిడెంట్ జరిగిందంటే ఐ డోంట్ నో, అంటే ఇంతకంటే ఘోరమైన కేసు ఏమైనా ఉంటుందా? అండ్ ఇక్కడతో అవ్వలేదు. యాక్చువల్ ఘోరమైన థింగ్ ఏంటి తెలుసా? సంజయ్ రాయ్ అనే ఒక పోలీస్ ట్రైనీ, ఒక పోలీస్ వాలంటీర్, ఎవరినైతే ఈ గవర్నమెంట్ కాలేజ్ కి ఒక పోలీస్ వాలంటీర్ గా నియమించబడ్డారో సెక్యూరిటీగా, అతనే ఇంతటి వర్స్ట్ థింగ్ చేయడం. ఈ సంజయ్ రాయ్ అనే అతను ఎంత వర్స్ట్ క్యారెక్టర్ అంటే సీరియస్ గా ఇతని మీద ఆల్రెడీ మిస్కండక్ట్ కేసెస్ ఉన్నాయంట. ఆ కాలేజ్ లోనే కొలీగ్స్ తో మిస్బిహేవ్ చేసి మిస్కండక్ట్ చేసిన కంప్లైంట్స్ ఉన్నాయంట. విచ్ మీన్స్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ప్రాపర్ గా రియాక్ట్ అవ్వలేదు దీని మీద. యు సీ స్మాల్ థింగ్స్ మేక్ మచ్ డిఫరెన్స్ అంటారు కదా, దట్ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. ఎప్పుడైతే కంప్లైంట్ రేస్ చేశారో ఒక స్ట్రిక్ట్ వార్నింగ్ ఇవ్వడమో గానీ, లేదంటే అతని మీద యాక్షన్ తీసుకోవడమో గానీ, ఇట్స్ బేసిక్ ప్రొఫెషనల్ ఎథిక్స్. అలాంటిది ఏం చేయకుండా అతను వదిలేయడం వల్ల ఇప్పుడు ఇంతటి ఘోరమైన సినారియో వచ్చింది. ఆమె లిటరల్ గా చాలా ఫైట్ చేసింది. ఈ సంజయ్ రాయ్ అనే అతన్ని ఎలా కనిపెట్టారు తెలుసా? ఆమె చేతి గోర్లలో అతని స్కిన్ ఉందంట. అండ్ యు నో వాట్, she was strangled to death. I mean, అంటే నిజంగా చాలా బాధ అనిపిస్తుంది నాకు యాక్చువల్గా. అంటే ఒక అమ్మాయిని అంత ఘోరంగా, ఒక హెల్ప్లెస్ అమ్మాయిని అంత ఘోరంగా హింసించి బాధ పెట్టి చంపడం అనేది ఎంత నార్మల్ గా వింటున్నారేమో. జస్ట్ ఇమాజిన్ గైస్, జస్ట్ ఇమాజిన్. సారీ టు సే దిస్, మీ సిస్టర్ కో, మీ రిలేటివ్స్ కో ఇలా అవుతే మీ మెంటల్ టెండెన్సీ ఎలా ఉంటుందో ఆలోచించండి. ఒక అమ్మాయిని, ఆమె థైరాయిడ్ కార్టిలేజ్ ఇరిగిపోయిందంట. థైరాయిడ్ కార్టిలేజ్ ఇరిగిపోయి లిప్స్ నుంచి బ్లీడింగ్ వస్తూ, ప్రైవేట్ ఆర్గన్స్ నుంచి బ్లీడింగ్ వస్తూ, ట్రాంగిల్ చేసి గొంతు పిసికి చంపేశారంటే ఒక అమ్మాయిని. యూజువల్ గా అమ్మాయి బాడీస్ చాలా సాఫ్ట్ ఉంటుంది అనమాట. మెన్ తో కంపేర్ చేస్తే ఫిజికల్ గా దే ఆర్ నాట్ దాట్ స్ట్రాంగ్. నెగిటివ్ గా చెప్పట్లేదు, కొన్ని విషయాల్లో దే ఆర్ వెరీ స్ట్రాంగ్. బర్త్ నివ్వడంలో కానీ, ఆర్ లైక్ రెగ్యులర్ పీరియడ్ సైకిల్ ని ఓర్చుకోవడంలో కానీ, ఇంటర్నల్ గా దే ఆర్ స్ట్రాంగ్. ఈ ఫిజికల్ గా ఫైట్ ఏదైతే ఉందో ఆ విషయంకి వస్తే యూజువలీ మెన్ ఆర్ మచ్ స్ట్రాంగర్. అలాంటిది ఒక సాఫ్ట్ ఉమెన్ ని అంత క్రూరంగా స్ట్రాంగిల్ చేసి, అంత క్రూరంగా ఒక మనిషిని హింసించే ఒక సొసైటీ తయారవుతుందంటే వాట్ ఈస్ దిస్? అంటే జస్టిస్ సిస్టమ్ తప్ప వై దీస్ పీపుల్ ఆర్ నాట్ అఫ్రేడ్? ఎందుకు వీళ్ళు అసలు భయపడట్లేదు? లిటరల్ ఆలోచించండి. అంటే దుబాయ్ లాంటి కంట్రీస్ లో ఆర్ ఫారిన్ కంట్రీస్ లో ఇలాంటి కేసెస్ అవుతే ఇమ్మీడియట్ గా క్యాపిటల్ పనిష్మెంట్ స్ట్రీట్ మీదకి తెచ్చేసి తలనరికేస్తారు లిటరల్ గా. దట్ ఈస్ సంథింగ్ విచ్ కెన్ బ్రింగ్ బిహేవియరల్ చేంజ్ అని నాకు అనిపిస్తుంది. లిటరల్ గా జైల్లో పెట్టి వాళ్ళని మేపుతారా? అదే కాన్ఫిడెన్స్ ఆ సంజయ్ రాయ్ అనే అతను లిటరల్ గా పోలీస్ కి పాస్ చేసిన స్టేట్మెంట్ ఏంటి తెలుసా? ఏముంది, ఊరేస్తారా, వేసుకోండి. అంటే జస్టిస్ సిస్టమ్ మీద అంత బిలీఫ్ ఉంది మన వాళ్ళకి. క్రిమినల్స్ లైక్ ద జస్టిస్ సిస్టమ్. ఎందుకంటే ఇట్ ఈస్ ఈజీ. ఎప్పుడో చంపేటప్పటికి చాలా టైం అయిపోతుంది కదా. అసలు నన్ను అడిగితే ఒక అమ్మాయిని అంత ఘోరంగా చంపాలి, అంత నీచంకి దిగజారాలి అంటే యు ఆర్ నో మోర్ హ్యూమన్. అసలు నువ్వు హ్యూమన్ వే కాదు. యు నో వాట్, అనిమల్స్ స్లాటర్ హౌస్ లో ఎంత ఘోరంగా ట్రీట్ చేస్తారు తెలుసా? వాటిని తన్ని ఎంత అంటే బేసిక్ ఇది కూడా లేకుండా చంపేస్తారు స్లాటర్ హౌస్ లో. అనిమల్స్ ఆర్ ఫార్ మోర్ బెటర్ దెన్ దీస్ పీపుల్. పోలీస్ అయి ఉండి ఒక గవర్నమెంట్ కాలేజ్ లో ఇంత ఘోరంగా నువ్వు చేసావంటే అసలు
ఆర్ యూ ఈవెన్ ఫిట్ టు లివ్ ఫర్ ఎ సెకండ్? ఒక్క సెకండ్ కూడా నువ్వు ఫిట్ కాదు. యు ఆర్ నాట్ ఫిట్ టు బీ అలైవ్. అండ్ హియర్ ఇస్ ద థింగ్, ద క్రిమినల్ ఈజ్ నాట్ ఈవెన్ అఫ్రేడ్ ఆఫ్ ద జస్టిస్ సిస్టమ్. చంపుతారా చంపుకోండి, హ్యాంగ్ చేస్తారా చేసుకోండి. ఇది పాస్ చేసే స్టేట్మెంట్స్. వాళ్ళ పేరెంట్స్ ఎంత సఫర్ అయ్యారు తెలుసా? వాళ్ళ పేరెంట్స్కి ఫస్ట్ ఫోన్ చేసి సూసైడ్ అని చెప్పారంట. మీ అమ్మాయి సూసైడ్ చేసుకుంది అని చెప్పారంట. वो लिपटती है और कहती है कि सब कुछ खत्म हो गया, नहीं मेरी लड़की ने सुसाइड कर दिया है, ये खबर आई है. అంటే ఏంటిది? అంటే ఇది ఏదైనా సినిమానా లేదంటే సైకో థ్రిల్లర్ మూవీయా? వాళ్ళ పేరెంట్స్ లిటరల్ గా చాలా సేపు అరే మా పిల్లని చూపించండి, మా పిల్లని చూపించకపోతే ఎలా అని ఒక పేరెంట్ పడే బాధ ఎట్లా ఉంటుందంటే, చిన్నప్పటి నుంచి చాలా ప్రేమగా పెంచుతారు కదా కూతుర్ని కానీ లేదంటే కొడుకుని కానీ, ఎస్పెషల్లీ కూతుర్ని. ఒక కూతుర్ని జస్ట్ ఇమాజిన్ అంత ఘోరమైన స్టేట్ లో చూడ్డానికి పేరెంట్స్ అక్కడే చచ్చిపోతారు. నిజానికి అయితే మెంటలీ నిజంగా చాలా బాధాకరమైన విషయం అనమాట. నిజంగా చాలా బాధాకరమైన విషయం. ఆమెను ఒక మెషిన్ని పడేసినట్టు పడేశారు. అంటే ఆ లెగ్స్, అంటే ఆ ఫోటో నన్ను చాలా బాదర్ చేసింది అనమాట. ఫస్ట్ నేను యాక్చువల్గా వీడియో తీద్దాం అనుకున్నాను కానీ వదిలేశాను. తర్వాత ఆ ఫోటో చూడంగానే ఐ ఫెల్ట్ నో ఐ షుడ్ రియాక్ట్ టు దిస్ అని. నిజంగా ఈ వీడియో తీయడం వల్ల యూజ్ ఏంటి అనుకుంటారు కదా. ఇలాంటి విషయాలు చాలా డీప్గా తెలుసుకోవాల్సిన అవసరం మీకు ఉంది. అండ్ సొసైటికల్ రెస్పాన్సిబిలిటీగా ఒక సోషల్ మీడియా యాక్టివ్ పర్సన్గా ఇలాంటి వాటి మీద రియాక్ట్ అవ్వకపోతే దేర్ ఇస్ నో పాయింట్. ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ యూజర్ అయినా సరే, యూట్యూబ్ యూజర్ అయినా సరే, ఇన్స్టాగ్రామ్ యూజర్ అయినా సరే, సోషల్లీ యాక్టివ్గా ఉన్న ఎవరైనా సరే ఇలాంటి ఒక కేసు మీద రియాక్ట్ అవ్వకపోతే వేస్ట్. వై ఆర్ యూ దేర్ ఇన్ సోషల్ మీడియా? ఇట్స్ వెరీ సాడ్ గైస్. అంటే ఇది చిన్న విషయం అయితే కాదు. నార్మలైజ్ చేసేకండి దీన్ని, అంటే నార్మలైజ్ చేయకూడదు దీన్ని. యూ షుడ్ టాక్ అబౌట్ ఇట్. అంటే లిటరల్ గా నాకు యాక్చువల్ గా బాధాకరమైన విషయం అనిపించింది అంటే, ఎవరన్నా మా సిస్టర్ అలా బయటకు వెళ్తుంది అనుకోండి, అరే బయటకు వెళ్ళకపోతే బెటర్ ఏమో అనిపిస్తుంది. నైట్ చెల్లెల్ని బయటకు తీసుకెళ్లాలంటే ఆలోచన వస్తుంది, అరే ఎందుకు వచ్చింది అని చెప్పేసి. అంటే దిస్ ఈస్ వేర్ వీఆర్ గోయింగ్. మహాత్మా గాంధీ ఒక స్టేట్మెంట్ చెప్పేవారు, ఎప్పుడైతే అమ్మాయి 12 o'clock కి బయట తిరుగుతారో అప్పుడు దేశానికి ఇండిపెండెన్స్ వచ్చినట్టు అని. విచ్ మీన్స్ అంత ఫ్రీడమ్ గా ఉన్నప్పుడు ఇండిపెండెన్స్ వచ్చిందని. మనకి ఇండిపెండెన్స్ వచ్చిందని ఎగురుతున్నాం. వేర్ సీ నేను ఇండియన్ ఏమనట్లా, చాలా మంది ఇండియన్ అంటారు, చాలా మంది ఇండియా ప్రౌడ్ ఆఫ్ ఇండియా, సెల్యూట్ టు ఇండియా. ఏందని నాన్ సెన్స్? ఇండియన్ ఎందుకు అంటున్నావు? డూ యూ ఈవెన్ నో వాట్ ఈస్ ఇండియా? ఇండియన్ ఎందుకు అంటున్నావు? హూ ఆర్ యూ టు సే అబౌట్ ఇండియా? యు నో వాట్ ఇండియా ఇస్? ఒక ద్రౌపది జోలికి వచ్చినందుకు మొత్తం కురుక్షేత్ర మహాసంగ్రామం జరిగింది, అది ఇండియా. నువ్వేదో మధ్యలో ఇప్పుడు కొంతమంది చాలా మంది వచ్చేసి ప్రౌడ్ టు బీ ఇండియన్ అనేసి ఏదో సర్కాజం. వాట్ ద ఫక్? ఏంటా నాన్ సెన్స్? ఇండియాలో ఉంటున్నాం మనం అని. ఇండియా తప్పేంటి? కమింగ్ బ్యాక్ టు ద టాపిక్ గైస్, వర్స్ట్ థింగ్ ఏంటి తెలుసా? ఫర్దర్ గా ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత ఒక రిపోర్ట్ లో ఏమొచ్చింది తెలుసా? ఆమె బాడీలో 150 mg ఆఫ్ సెమెన్ ఉండడం. 150 mg ఆఫ్ సెమెన్ ఉండడం అంటే లిటరల్ గా దట్ మీన్స్ షీ వాజ్ రేప్డ్ బై మల్టిపుల్ పీపుల్. ఈ సంజయ్ ఎవరైతే ఉన్నారో అతను ఒకడే కాదు, దీని వెనకాల ఇంకొంతమంది ఉన్నారు. దీనికి ప్రూఫ్ గా ఇంకొక ఎవిడెన్స్ దొరికింది. సంజయ్ రాయ్ అనే అతను ఆ అమ్మాయి సెమినార్ హాల్ లోపలికి వెళ్తున్నాడు అనమాట. వెళ్తున్నప్పుడు సీసీటీవీ కెమెరా, థ్యాంక్ గాడ్ సీసీటీవీ కెమెరాస్ ఉంటాయి జనాల దగ్గర. ఆ సీసీటీవీ ఫుటేజ్ లో హీ వాజ్ వేరింగ్ బ్లూటూత్ స్పీకర్స్. మేబీ హీస్ ట్రైయింగ్ టు కమ్యూనికేట్ విత్ సమ్మన్. And the amount of semen in her body proves that she has been raped by multiple people. But something which is very suspicious ఏంటంటే, హాస్పిటల్లో ఎవ్వరు రాకపోవడం. అంత రేప్ జరుగుతుంటే, అంత సీరియస్ సినారియో జరుగుతుంటే హాస్పిటల్లో ఎవ్వరికి ఎందుకు తెలియదు? ఎవరికి వినపడలేదా? ఎవ్వరు పట్టించుకోలేదా? ఆర్ వేరే వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారా? దిస్ ఇస్ సంథింగ్ వెరీ స్కెప్టికల్. యు నో వాట్ దట్ మీన్స్? మల్టిపుల్ పీపుల్ రేప్ చేశారు ఆ అమ్మాయిని. ఇంకా ఘోరమైన విషయం అండ్ షాకింగ్ థింగ్ అంటే, యూజువల్ గా ఒకళ్ళకి ఆ క్రూరత్వం ఉందంటే వాడు అలా పెరిగాడని వదిలేయచ్చు, కానీ ఒక 4-5 పీపుల్ వర్స్ట్ క్యారెక్టర్ తో ఒక్కడు కూడా ఆపలేదా ఆ ఘోరాతి ఘోరమైన ఇన్సిడెంట్ అనిపిస్తుంది. ఒకడు చెడ్డవాడున్నా సరే, ఇద్దరు చెడ్డవాళ్ళు ఉన్నారు, ముగ్గురు చెడ్డవాళ్ళు ఉన్నారు, 5గురు చెడ్డవాళ్ళ, అంటే మల్టిపుల్ పీపుల్ చెడ్డవాళ్ళ. అంత చెడ్డవాళ్ళు ఇంత ఘోరంగా ఉన్నారా? ఒక్కడికి కూడా అనిపించలేదా ఇది తప్పు, ఇది మరీ ఘోరమైన పని అనేసి? బట్ హియర్ కమ్స్ ద పాయింట్. ఇక్కడ ఏం షాకింగ్ థింగ్స్ రేజ్ అవుతున్నాయి అంటే, దెర్ ఈస్ ఎ డ్రగ్ మాఫియా ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్. మనకి ఇంకా ప్రూఫ్స్ లేవు గైస్, ప్రూఫ్స్ లేకుండా మనం మాట్లాడలేము ఈ విషయం మీద. బట్ ఇట్ ఈస్ ఎవిడెంట్ దట్ దెర్ ఈస్ సమ్ డ్రగ్ మాఫియా. ఒక హాస్పిటల్లోకి వచ్చేసి ఒక అమ్మాయిని, ఒక వర్క్ చేస్తున్న అమ్మాయిని ఇంత ఘోరంగా రేప్ చేశారంటే దేర్ మస్ట్ బి సంథింగ్ పర్సనల్. బయటకు న్యూస్ ఏమొస్తున్నాయి తెలుసా? తిను బేసికలీ ఒక డ్రగ్ మాఫియాని కానీ మెడిసిన్ మాఫియాని కానీ అడ్డుకుంది, అందుకే వాళ్ళు రివెంజ్ తో ఇలా చేశారు అని చెప్పేసి న్యూస్ వస్తున్నాయి బయటికి. వీఆర్ నాట్ యెట్ షూర్ వెదర్ ఇట్స్ హ్యాపెండ్ ఆర్ నాట్, బట్ ఇట్ ఈస్ ఎవిడెంట్. అంటే నమ్మకం చెప్తుంది అనమాట, యా మేబీ
దట్ ఈస్ ట్రూ అని. జస్టిస్ సిస్టమ్ ఎలా వర్క్ అవుతుందంటే ఎవిడెన్స్ లేనిది యూ కాంట్ బ్లేమ్ ఎనీవన్, యూ కాంట్ డిఫేమ్ ఎనీవన్. బట్ ఇట్ ఈస్ ఎవిడెంట్ దట్ ఏదో పర్సనల్ గ్రడ్జ్ ఉంది, సమ్ పెద్ద పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అయినారు ఈ కేసులో. అండ్ ఆల్సో పీపుల్ సస్పెక్ట్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ద కాలేజ్. ఈ ఇన్సిడెంట్ తర్వాత అతను రిజైన్ చేశాడు, వెంబడే ఇంకొక నేషనల్ మెడికల్ కాలేజ్ కి తనని ప్రిన్సిపల్ గా ఎలెక్ట్ చేశారు, విచ్ ఇస్ వెరీ సస్పిషియస్. సరిగ్గా హ్యాండిల్ చేయలేక, క్రిటిసిజం తీసుకోలేక రిజిగ్నేషన్ చేసి ఇంకొక నేషనల్ మెడికల్ కాలేజ్ లో ప్రిన్సిపల్ ఎలా అవుతారు? ఇక్కడ మన రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ఇండియన్ డెమోక్రసీ, ఇండియన్ జస్టిస్ సిస్టమ్ నిలబడాలి. దీని వెనకాల మాఫియా ఉండుండొచ్చు, దీని వెనకాల చాలా పెద్దవాళ్ళు ఉండుండొచ్చు, బట్ ఎంత పెద్దవాళ్ళైనా సరే జస్టిస్ సిస్టమే హయ్యర్ గా ఉండాలి. ఓన్లీ దెన్ ఇట్ ఈస్ అ డెమోక్రసీ. అండ్ ఇండియా ఈస్ అ డెమోక్రసీ కదా. హౌ కెన్ సమ్వన్ ఎస్కేప్ ఈవెన్ దో దే ఆర్ బిగ్ ఆర్ స్మాల్? ఇట్ డజంట్ matter. Democracy is a democracy. Justice should win. Justice should prevail. Justice for Devnath. And coming to this most important thing, women safety ఎలా ఇంప్రూవ్ చేయాలో తెలుసా? చాలా మంది స్టేట్మెంట్స్ పాస్ చేస్తారు, ఉమెన్ నైట్ తిరగకూడదు, ఉమెన్ నైట్ తిరిగితే ఇట్లానే అవుతుంది, ఉమెన్ అందుకే కంట్రోల్డ్గా ఉండాలి, ఆర్ బట్టలు సరిగ్గా వేసుకోవాలి. చాలా మంది ఇలాంటి స్టేట్మెంట్స్ ఆన్లైన్ లో పాస్ చేస్తున్న వాళ్ళు ఉన్నారనమాట. దట్ ఈస్ దర్ స్టేట్ ఆఫ్ మైండ్. ఈ పాయింట్ ఏదైతే ఉందో, ఉమెన్ నైట్ బయటకు వెళ్ళకూడదు అనే పాయింట్ వెరీ డిబేటబుల్ కాన్సెప్ట్. మనమే ఈ కాన్సెప్ట్ తెచ్చాం, ఉమెన్ నైట్ బయటకు వెళ్ళకూడదని. అంటే జస్టిస్ ని కంట్రోల్ చేసి క్రైమ్ ని కంట్రోల్ చేయడం నీ బాధ్యత. అదాపేసి ఉమెన్ ని బయటకు వెళ్ళకూడదంటే వాట్ నాన్సెన్స్ ఇస్ దట్? జస్టిస్ సిస్టమ్ ఇంప్రూవ్ అవ్వాలి, క్రైమ్ చేసే వాళ్ళకి భయం ఉండాలి, ఉమెన్ సేఫ్టీకి చాలా ఇంపార్టెన్స్ ఉండాలి. ఎందుకంటే ఉమెన్ ఎవరో కాదు, మన సిస్టర్స్ అవ్వచ్చు, మన వైఫ్ అవ్వచ్చు, మన మదర్ అవ్వచ్చు. సొసైటీ ఎలా ఉందంటే ఇప్పుడు మన గ్రాండ్ మదర్ కూడా అవ్వచ్చు, అంత ఘోరంగా ఉంది. ఐ జస్ట్ వాంట్ టు ఎండ్ అప్ సేయింగ్, సొసైటీ చేంజ్ అవ్వాలంటే ముందు మన పర్సెప్షన్ మనం కూడా చేంజ్ అవ్వాలి గైస్. మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. Everyone should take responsibility, especially socially active ఉన్న వాళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. Everyone should fight against it. దీనికి సొల్యూషన్ ఏంటో నాకు అర్థం కావట్లేదు అనమాట. అంటే వాట్ ఈస్ ద సొల్యూషన్ ఫర్ స్టాపింగ్ దిస్? అంటే రియల్లీ ఐఎమ్ థింకింగ్ ఆఫ్ ఇట్. ఏది సొల్యూషన్ ఈ రేప్ కేసెస్ ఆగడానికి? వాట్ ఈస్ ద సొల్యూషన్? క్యాపిటల్ పనిష్మెంట్ సొల్యూషనా, లేదంటే క్రూరంగా అతన్ని చంపడం సొల్యూషనా? వాట్ ఈస్ ద సొల్యూషన్ ఫర్ దిస్? అది. సో లెట్స్ సీ, ఒకవేళ ఈ కేస్ మీద ఫర్దర్గా ఏమైనా ఇన్ఫర్మేషన్ వస్తే ఐ డెఫినెట్లీ ట్రై టు బ్రింగ్ దిస్ అప్ టు యూ. దట్స్ ఇట్ గైస్. దట్స్ ఇట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. టేక్ కేర్. ఇఫ్ యు ఆర్ ఎ ఉమెన్, వీ ఫీల్ సారీ ఫర్ దిస్. ఎవరైతే రెస్పాన్సిబుల్ మెన్ ఉన్నారో వాళ్ళు, వీ ఫీల్ సారీ ఫర్ what all you faced and what all you been through. Thanks for watching this video. Let's try to bring the change in society. Vande Mataram. Jai Sri Krishna. Bye guys.